హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. మామిడికాయ తురుము పచ్చడి చిటికలో చేసుకోవచ్చండి, ఎక్కువ శ్రమ లేదు. 3 నెలలు నిలవ ఉండే పచ్చడి ఇది. ఎరుపు తగ్గకుండా ఫ్రిడ్జ్లో 3 నెలలు, బయట ఉంటే నెల రోజులు ఉంటుంది. కారము పులుపు ఎంత బాగుందంటే నోటిలో నీళ్లు ఊరుతాయి ఆ పచ్చడి అన్నం తింటుంటే. ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. మా మనవడు తిని ఆ మొహం ఎలా పెట్టాడో తర్వాత వీడియోలో ఆఖరిలో చూపిస్తా. చెట్టు కాయలు కిందకు ఉన్నాయండి మా చెట్టువి, అవి కోసేసాను. అలాగే కొన్ని అయితే రాలి పడిపోయాయి మొన్న గాలివానకి, వాటితో వేరే పచ్చడి అయితే పెట్టాను. ఇప్పుడు ఈ తురుము పచ్చడి ఎలా పెట్టాను అన్నది వీడియో మొత్తం చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. మొత్తం వీటిని పీల్ చేసేసుకోవాలి, తొక్కని పీల్ చేసి మామిడికాయని మొత్తం అంతా కూడా టెంక ఉందా లేదా చూసుకోవాలి. నేనైతే కొన్నిటికి టెంక లేదండి, ఇంకా ఇప్పుడిప్పుడే కదా వస్తున్నాయి, టెంక కట్టలేదు. కానీ చెట్టుకు కిందే అన్నీ ఉన్నాయి, వేలాడుతున్నాయి. అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, బయట వెళ్ళేవాళ్ళు కోసేస్తున్నారు. సరేలే, ఇప్పుడు పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి పడని వాళ్ళకి ఇలాగ పీల్ చేసిన ఈ తురుము పచ్చడి పెట్టుకుంటే ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మా మనవలిద్దరు. అందుకు ఇలాగ తురిమేసి పచ్చడి చేద్దాం అనేసి ఉద్దేశంతో నేనైతే కాయలు తీసుకొచ్చాను. దీన్ని మా కోడలు చక్కగా పీల్ చేసి ఇస్తే నేనైతే మధ్యలో జీడి ఉందని చూసుకొని ఆ జీడైతే తీసేసి దాన్ని చక్కగా తురుముకోండి. తురిమిన దాన్ని అంతటిని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తురుము పచ్చడి చేస్తే ఏంటంటే ఒక 3 నెలలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి ఎరుపు తగ్గకుండా కమ్మని రుచితో ఉంటుంది. బయట అయితే 1 మంత్ నిలవ ఉంటుంది. చూసారా, మొత్తం అంతా తురిమి పెట్టాను. ఇప్పుడు ఈ తురుముకున్న దాంట్లో మనకి తగినంత కారము, ఉప్పు, అలాగే వేయించి మనం మెంతులు ఎర్రగా వేయించుకొని అదైతే మనం పౌడర్ చేసుకోవాలి. ఒత్తి మెంతులేనండి, నేను ఇందులో ఆవపిండి కలపలేదు. కారం తగ్గట్టు కొంచెమే ఉందండి బేసన్లో తురుము, అందుకు దానికి 2 చెంచాలు, పెద్ద చెంచాలు కారం వేసుకున్నాను. 3 మ్యాంగోస్ కారం వేసుకున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకోండి, ఎందుకంటే ఇది పిల్లలు కూడా తింటారు ఇష్టపడి, కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను కారం వేసుకున్నాను. అయినా కూడా చురుమనే ఉంది. పసుపు తగినంత పచ్చళ్ళలో వేసుకోవాలి. ఉప్పు, కారం, అలాగే మిరపపొడి మాట 3 మ్యాంగోస్ కారం వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మెంతులు వేయించి పౌడర్ కొట్టుకోవాలి. మరీ తెల్లగా కాకుండా చక్కగా దోరగా ఎర్రగా వేయించుకొని మంచి సువాసన వస్తున్నప్పుడు మిక్సీ పట్టుకొని ఆ పొడి అయితే ఇందులో కలుపుకోవాలి. ఇందులో నేను బెల్లం వేయలేదండి, ఎందుకంటే బంగినపల్లి మామిడికాయ కాబట్టి ఇందులో బెల్లం అవసరం లేదు. కాయ పులుపు ఉంటుంది, అటు తీపి కూడా తగులుతుంటుంది కాబట్టి ఇంకా. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకొని దీనికి పోపు అయితే వేసుకోవాలి. నేను ఇది ఉప్పు సరిపోయింది లేదు అన్నది చూద్దామని రుచికి అడిగానండి. కొంచెం ఉప్పు పడుతుంది, అందుకు చెప్పాను మా కోడలికి ఉప్పు పడుతుంది కొంచెం చూసుకోవాలి. మళ్ళీ ఉప్పు కొంచెం వేసింది. పైనుంచి కింద నుంచి కలిపాక నువ్వుల నూనెలో ఆవాలు, ఎండుమిర్చి కావాలి. ఎండుమిర్చి నేను కరివేపాకు వేయలేదు, ఎందుకంటే కడిగి వేస్తే పాడైపోతుంది పచ్చడి. ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత ఈ పచ్చళ్ళలో అయితే వేసేసుకోవాలి. కొంచెం మరీ వేడిది కాదండి, మరీ వేడిది వేసారనుకోండి ఆ పచ్చడి ఎరుపు తగ్గుతుంది. అందుకు కొంచెం గోరువెచ్చగా అయ్యాక అది వేసుకొని అప్పుడు మనం పచ్చడిలో కలిపేసుకోవాలి. అన్నంలో కలుపుకు తింటే పైన నెయ్యి చుక్క వేసుకొని ఆహా ఎంత బాగుందండి. టేస్టీ బడ్స్ అయితే ఓపెన్ అయితే నోట్లో. ఆ కారానికి మన మాడు మీద కూడా చెమటలు పోస్తాయి. భలే ఉంది. మా మనవడికి ఎంతో ఇష్టం, చిన్నవాడికి. వాడు చూడండి లాస్ట్లో వాడి మొహం ఎలా పెట్టాడో. నేను తింటూ చూపించాను కదా మీకు, వాడికి కూడా నాకు ముద్ద పెట్టు మా అమ్మ అనగానే వాడికి కూడా ఒక ముద్ద పెట్టాను. ఇలాగ మనం పచ్చట్లో పోపేసుకొని ఎయిర్టైట్ డబ్బాలో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3 నెలలు అయితే ఉంటుంది. ఇదండి శ్రీనివాసం నుంచి మామిడికాయ తురుము పచ్చడి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. మా వాడి మొహం చూడండి, నేను తిన్నానని వాడికి ముద్ద అడిగాడు. ఎంత బాగుందో మా అమ్మ అని అన్నం అంతా తిన్నాడు. ఉంటానండి.